ఎండగొట్టిన చలి పెట్టిన 3 పూటలు అస్సలు మర్చిపోకుండా మందుగోళీలు వేసుకున్నట్టు చాలా మంది పక్క టైంకు ఛాయ్ తాగుతారు. ఛాయ్ ఒక్కటే తాగుతారా అంటే ఛాయ్ తాగినప్పుడల్లా ఉస్మానియా బిస్కెట్లు పక్కా తింటారు. గా ఉస్మానియా బిస్కెట్లు ఎవరెవరు తింటారో గాలు పక్కకి ముచ్చట చూడాల్సిందే. మళ్ళా ఈ పొద్దు రేపు బుక్కడు బువ్వ లేకున్నా 3 పూటలైతే పక్క షాయి ఉండాలి. పొద్దుగల పగటిలో పొద్దు మీకు షాయ తాగంది చాలా మందికి నిరద రాదు. మళ్ళా ఇక షాయ్ ఒకటే తాగుతారా అంటే ఉస్మానియా బిస్కెట్లు గుట్ట 5-6 తింటారు గదే షాయిలా. మరిగా ఉస్మానియా బిస్కెట్లు ఎట్లా తయారైతున్నాయి ఏం సంగతి అని చెప్పి తినముంగల ఒక్క పారి కూడా ఆలోచన చెయ్యరు. షాయిలు అద్దుకొని ఊరిచ్చి తింటారు. మరిగిప్పుడు ముచ్చట ఏందంటే గా ఊరిచ్చి తినే ఉస్మానియా బిస్కెట్లు గిట్లా మొత్తం మీద అయితే కెమికల్ తోని తయారైతున్నాయి. అడ్డమైన కెమికల్ లేసి అవి ఇవి కలిపి ఉస్మానియా బిస్కెట్లు తయారు చేస్తున్నారు. గవి తింటే పక్క పానం ఖరాబే అవుతుంది. మళ్ళా ఇక మొత్తం మీద అయితే అధికారులకు గి ముచ్చట తెలిసి కల్తీ ఉస్మానియా బిస్కెట్లకు ఎండు కారట్ వేసిర్రు. చూసిరు కదా మొత్తం మీద అయితే దంద బగ్గనే చేయవచ్చే. మరి గింతకి కల్తీ ఉస్మానియా బిస్కెట్లు ఏడ తయారు చేస్తున్నారంటే మన పట్నం అంబర్పేటలోనే. ఇక ఈ బిస్కెట్లు గిడ తయారయ్యి పట్నం అంతా సప్లై అవుతాయి. ఇక జర చూసుకోండి తినేటప్పుడు ఉస్మానియా బిస్కెట్లు అని చెప్పి ఊరించుకుంటే తింటే అంతే కథ. గవి మంచిగా ఉన్నాయో లేదో చూసుకోకపోతే మీరే ఆగమవుతారు సుమ్మి.